అందరికీ మరణాత మరణాత చిన్ని వాక్యం చదువుకుని దేవుని వాక్యాన్ని వివరించుకుందాము. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం ఒకటి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపించండి. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ 2025వ సంవత్సరం చివరి ఆదివారపు ఆరాధనలో ఎంతవరకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగొరుతూ ఉన్నాం. వాక్యమయ్యున్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియచేసి ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచు ఉన్న బెత్లెహేం బాలుడు నక్షత్రమయ్యున్న యేసయ్య పేరట అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. ప్రభును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని కృప చేత ఏడాదిలో చివరి ఆదివారంలో మనం ప్రవేశించాం. మనం ఈ యొక్క ఆదివారముతో మరి ఏడాదిని పూర్తి చేసుకోబోతున్నాం. ఏడాదిలో ఉన్న 52 ఆదివారాల్లో మరి ఇది చివరి ఆదివారం. మరి చివరి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చిన మనం ఇంకా క్రిస్మస్ దినాల్లోనే ఉన్నాం గనక మరి ఆ క్రిస్మస్ దినాల నుంచే మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది దేవుడు సంకల్పంలో ఒక గొప్ప పని. ఈ పనిలో మరి ఎవరెవరు సహకరించారో గతంలో మనం చాలాసార్లు విన్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడమే మరి ఉన్నతమైన పని. దేవుడు తనను తాను తగ్గించుకుని మనుష్య రూపంలో మనుష్యుల మధ్యకు రావడం అనేది ఇది చిన్న పని ఏమి కాదండి. చాలా ఉన్నతమైన పని. అసలు అసాధ్యమైన పని ఒక మాటలో చెప్పాలంటే. మొన్న మన క్రిస్మస్ టైంలో కూడా మీకు చెప్పాను కదా! ఇది ఒక వింత అని కూడా చెప్పాను. మరి ఈ పనికి ఎవరెవరు సహకరించారు అనేది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా ఈ పని చేయించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని విడిచిపెట్టకపోతే, పంపించకపోతే ఆయన ఈ లోకానికి రాడు. ఆయన తన కుమారుని పంపడం అనేది ఒక గొప్ప పని. కుమారుడు తండ్రిని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి మరి ఆయన ఈ లోకానికి రావడం అది చాలా గొప్ప పని. ఆయన పని ఏంటో మనం గతంలో కూడా ఒక వాక్యంలో మనం విన్నాం కదా. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఎలాగున తగ్గించుకున్నాడో మరి అలాగే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కూడా మనం విని నేర్చుకున్నాం. అలాగే మరి ఈ పనికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా ప్రయాసపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుని పని కూడా ఉంది. మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చి నీవు బిడ్డను కంటావు అని చెప్పగానే ఆమె ఒక ప్రశ్న వేస్తది. ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగని దానని కదా! పురుషుని ఎరుగని నేను ఎలా బిడ్డను కనగలనంటే, దేవదూత చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగివస్తుంది. పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు అనబడతాడు. దేవుని కుమారుడు అనబడతాడు అనే విషయాన్ని దేవదూత చెప్పారు. అంటే ప్రభువు ఈ లోకానికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేశారు. ఆయన పని చేయకపోతే లోకరక్షకుడు ఈ లోకానికి రారు. మనందరికి విమోచన కూడా రాదు. అంటే ఈ క్రిస్మస్ అందరి పని కనబడుతుంది క్రిస్మస్‌లో. క్రిస్మస్ అంటే మనం ఏదో చాలా తేలిగ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. క్రిస్మస్ అంటే తండ్రి అయిన దేవుని పని, కుమారుడైన యేసు ప్రభువారి పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. వీరితో పాటుగా పరలోకములో ఉన్న దేవదూతలు కూడా పనిచేశారు. అది కూడా మనం విన్నాం మన క్రిస్మస్ దినాన్న. పరలోక సైన్య సమూహం ఏం చేశారండి? భూమి మీదకి వచ్చి దేవుని స్తుతించారు. అలాగే ప్రభువు జన్మిస్తారనే మాట గబ్రియేలు దేవదూత మరి మరియమ్మ గారికి, తర్వాత యోసేపు గారికి, తర్వాత మందకాపర్లకు కూడా చెప్పారు. అంటే దేవదూతలు కూడా పనిచేశారు. వీరితో పాటుగా యోసేపు గారు పనిచేశారు. యోసేపు గారి పని ఏంటండి? తన భార్యను చేర్చుకోవడం, మరి ఆమెను నజరేతు నుండి బెత్లెహేముకు తీసుకుని వెళ్ళడం,
దేవుని ప్రవచనం నెరవేరడానికి సహకరించడం, యేసుప్రభు వారు పుట్టే వరకు కూడా మరి ఆ మరియమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం, నింద అలాగే శారీరకమైన మనసుకి బాధే, శరీరానికి శ్రమే. కనుక యోసేపు గారు పని చేశారు. అలాగే మరియమ్మ గారు పని ఇంకా గొప్పది కదండి. మరి లోకరక్షకుడైన యేసయ్యను గర్భంలో ధరించి 9 నెలలు ఆయన భరించి ప్రసవించడం, తర్వాత ఆమె శారీరకంగా ఇదొక శ్రమ అయితే, రెండవది మానసికంగా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు కూడా ఆమెకు ఎదురయ్యాయి. అవి కూడా భరించి ఆమె కూడా పని చేసింది కదా. అలాగే తర్వాత యేసయ్య పుట్టాక మందకాపర్లు పనిచేశారు. మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంది. వారు తమ మందను విడిచిపెట్టి ప్రభువు ఉన్న చోటకు వచ్చి ఆయన స్తుతించినట్టుగా, ఆ మాటలు ప్రచారం చేసినట్టుగా ఉంది. ఏమండి? అది ఒక పని. నిజానికి వీళ్ళు ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఒక్కొక్క ప్రసంగం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క గంట సమయం వాళ్ళ కోసం ఒక్కొక్కరి గురించి చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొందరి గురించి విన్నాం. కనుక సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వారు కూడా పనిచేశారు. వారి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి కదండీ. ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఏమండి ప్రభువును పూజించడానికి వారొచ్చి ఆయన గనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే క్రిస్మస్ దినాల్లో జ్ఞానులైన వారు కూడా పనిచేశారు కదండీ. అలాగే బెత్లెహేము కూడా పనిచేసింది. బెత్లెహేము చేసిన పనేంటో తెలుసా? వాగ్దానాల ప్రకారం లోకరక్షకుడు తనలో జన్మించడం కోసం ఆ బెత్లెహేము కూడా సిద్ధపడింది. ఆ లోకరక్షకుడిని ఆహ్వానించింది. ఆ బెత్లెహేము గొప్ప ధన్యకరమైన స్థితి అయిపోయింది. ఇలాగున ఎంతో మంది ఏమండి పరముందున్న దేవుడు, అలాగే భూమి మీద ఉన్న మనుష్యులు, అలాగే పరలోకంలో ఉన్న దేవదూతలు వీళ్ళందరూ పనిచేశారు. వీళ్ళతో పాటు అద్భుతమైన పని చేసిన మరొకరి గురించి ఈరోజు మనం వాక్యం వింటున్నాం. ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా. మీరు యూట్యూబ్‌లో టైటిల్ చూసే ఉంటారు. అమ్మా మరి ఉదయించి, మరి నడిచి, నడిపించిన నక్షత్రం. ఏం పేరండి? ఉదయించి, నడిచి, నడిపించిన నక్షత్రం. ఈ నక్షత్రము కూడా ఈ క్రిస్మస్ దినాల్లో పని చేసినట్టుగా మనం గమనించాలి. నక్షత్రం గురించి చాలా మార్లు చాలా మంది చెప్పడం మనం వింటూనే ఉంటాం. అయితే నేను నాకు దేవుడు అందించిన మరికొన్ని మాటలు చెప్పి క్లుప్తంగానే వాక్యాన్ని ముగిస్తాను. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినండి. ముఖ్యంగా యేసు ప్రభువారు జన్మించిన ఈ సమయంలో నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే కదండి మరి క్రిస్మస్ సీజన్ రాగానే ఎక్కడ చూసినా సరే నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. అమ్మా కొంతమంది పోటీగా వారికంటే మేము పెద్ద నక్షత్రం పెట్టాలి, వీరికంటే మేము పెద్ద నక్షత్రం పెట్టాలని చాలా రకాల పోటీ. మంచిదే, నక్షత్రం పెట్టడం మంచిదే. అయితే నక్షత్రం పెట్టేవారు లేదా నక్షత్రాన్ని కలిగి ఉండేవారు ఆ నక్షత్రం యొక్క గుణాలేంటి? ఆ నక్షత్రం ఏం చేసింది? అసలు ఆ నక్షత్రం ఎందుకు దేవుడిచ్చాడు? అది చేసిన పనేంటి? అది గమనించాలి కదా! ఒక వ్యక్తిని మనం అభిమానించడంతో పాటుగా, ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు మనం అవలంబిస్తే, ఆ వ్యక్తిని అభిమానించినందుకు ఉపయోగం ఉంటది. ఓ మంచి వ్యక్తిని అభిమానిస్తున్నామండి, అభినందిస్తున్నాం, లేదా అనుసరిస్తున్నాం. మరి వారిలో ఉన్న గుణాలు మనలో లేకపోతే, ఆ వ్యక్తిని అభిమానించిన ఉపయోగం ఉందా? లేదు. ఈరోజు మనందరికీ కూడా నక్షత్రం అంటే ఎంత అభిమానమో. అందుకే చూడండి మన ఇళ్ళ పైన, మందిరాల పైన, మన వీధుల్లోన నక్షత్రాలు ఈ నెలంతా కనబడతా ఉంటాయి. నేనంటున్నాను ఒకవేళ ఆ నక్షత్రాలు పెట్టలేకపోయినా కొంతమంది పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. ఆ నక్షత్రాలు పెట్టుకోలేకపోయినా, ఆ నక్షత్రాల్లో ఉన్న గుణగణాలు మనకుంటే అది మనము దేవుని మహిమపరిచినట్టే అవుతుంది. ఎలాగో మీకు చెబుతున్నాను. అసలు ఈ నక్షత్రం యొక్క చరిత్ర ఏంటి అని చూస్తే వినండి. మనం ఈ నక్షత్రం యొక్క ప్రస్తావన ఎవరి దగ్గర మనం చూస్తామంటే, మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుకున్న మొదటి పాఠంగా. అందులో మరి 2వ వచనంలో వ్రాయబడిన మొదటి నుంచి చదువుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. యేసు ప్రభువారు పుట్టిన తరువాత యూద మరి ఈ యెరూషలేం పట్టణానికి కొందరు జ్ఞానులు వచ్చారు. ఏమండి? మరి వీరు ఎంతమంది అనేది బైబిల్‌లో మనకి పూర్తి వివరం లేకపోయినా, చరిత్రకారులు కొన్ని పేర్లు చెబుతూ ఉంటారు. అలాగే వారు తెచ్చిన కానుకలను బట్టి వారు ముగ్గురు అన్నట్టుగా అంచనా వేస్తాం. వారేం కానుకలు తెచ్చారు? మనందరికీ తెలుసు కదా. వారు తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, ఓలమును అర్పించారని ఇదే మత్తయి సువార్తలో మనం 10, 11 వచనాల్లో చూడగలుగుతున్నాం. ఏమండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం
10, 11 వచనాల్లో వీరు బంగారం తీసుకొచ్చారు, బోళము తీసుకొచ్చారు, సాంబ్రాణి, బోళము తీసుకొచ్చారని వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, ఆ కానుకలను బట్టి వారు ముగ్గురు అనే అంచనా మనం వేస్తున్నాం. సరే, వారు ఎంతమంది అయినా ఒకరికంటే ఎక్కువే జ్ఞానులు అనే మాట ఉంది. ఈ జ్ఞానులైన వారు యెరూషలేము వచ్చి యెరూషలేములో ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని చూచాం. ఆయన నక్షత్రాన్ని చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పేసి ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్నలు, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది వాక్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకోక కొంత అపోహ పడుతూ ఉంటారు. ఎలాగునంటే, ఈ జ్ఞానులైన వారు తిన్నగా హేరోదు దగ్గరికి వెళ్లారని, హేరోదుతోనే మాట్లాడారని, హేరోదు కలవరం చెందాడని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యాన్ని మనం చూస్తే వీళ్ళు మొదట యెరూషలేముకొచ్చారు గాని హేరోదు దగ్గరికి వెళ్ళలేదండి. వాక్యంలో ఏముంది చెప్పండి? వారు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వాళ్ళు యెరూషలేముకొచ్చారు. యెరూషలేముకొచ్చి యెరూషలేములో అడగడం మొదలుపెట్టారు. వాళ్ళు యెరూషలేములో అడుగుతూ ఉంటే ఈ మాటలు ఆ నోట హేరోదు దగ్గరికి వెళ్ళాయి. హేరోదుకు వినబడింది. ప్రజలందరూ విన్నారు. అప్పుడు వాళ్ళందరూ కలవరపడ్డారు. చూడండి, 3వ వచనంలో ఏముంది? హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. మొదట హేరోదు దగ్గరికి వెళ్ళలేదు. యెరూషలేముకే వచ్చారు. యెరూషలేముకొచ్చి అడుగుతున్నారు. యెరూషలేముకి ఎలా వచ్చారు? యెరూషలేముకి రావడానికి కారణం ఏంటి? అనే దాని వివరణ ఒకటి మీకు చెబుతారు. సహజంగా నక్షత్రంలో లక్షణాలు అందరూ చెబుతూ ఉంటారు. వింటా ఉంటాం. వాటికంటే ముఖ్యంగా దీని గురించిన చరిత్ర ఒక్కసారి మనం వినాలి. వీళ్ళు తూర్పు దేశానికి చెందిన జ్ఞానులు. అంటున్నారా? ఈ తూర్పు దేశానికి చెందిన జ్ఞానులు యెరూషలేముకి ఎలా వచ్చారంటే, మరికొంతమంది అపోహపడేది కూడా ఏంటో తెలుసండి? ఈ నక్షత్రమే వాళ్ళని యెరూషలేము వరకు తీసుకొచ్చిందనుకుంటారు. అది కూడా సరికాదు. వీళ్ళు తమ దేశంలో నక్షత్రాన్ని చూచారు. కానీ నక్షత్రాన్ని అనుసరించి రాలేదు. మరలా వీళ్ళకి నక్షత్రం ఎప్పుడు కనబడిందో తెలుసా? ఇందాక మనం చదువుకున్న వాక్యంలో చూడగలిగితే, హేరోదు దగ్గరికి వెళ్లారు. తర్వాత హేరోదు కబురు పెడితే వెళ్లారన్నమాట. అది మీకు చెబుతారు. ఏమండి? మరి 9వ వచనం చూడండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము అన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ దేశంలో కనబడింది. తర్వాత మరలా ఎక్కడ కనబడిందంటే, ఆ రాజు దగ్గర నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి నక్షత్రం కనబడింది. అప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రం యేసయ్య దగ్గరికి వారిని తీసుకువెళ్ళింది. దీని గురించి మరికొన్ని లోతైన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సరే, వీళ్ళు యెరూషలేము ఎలా వచ్చారు మరైతే? నక్షత్రం నడిపించలేదంటున్నారు. వాళ్ళు యెరూషలేము వచ్చారంటున్నారు. ఎలా వచ్చారనడానికి వివరణ మీరు జాగ్రత్తగా మనస్సు పెట్టి వింటే గాని అర్థం కాదు. సహజంగా జ్ఞానులైన వారి మనసు ఎప్పుడు ఎలా ఉంటో తెలుసండి? వాళ్ళు ఎప్పుడు కూడా ఏదొక క్రొత్త సంగతులు కనిపెట్టే పనిలో ఉంటారు. వాళ్ళు క్రొత్త సంగతులు కనిపెడతారు. కనిపెట్టి ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి తెలియజేస్తా ఉంటారు. వాళ్ళనే జ్ఞానులు అంటారు. అమ్మా, జ్ఞానులని ఎవరిని పడితే వాళ్ళని అనకూడదు. జ్ఞానులని ఎవరిని అనాలంటే, ఎవరైతే తమ మేలు కొరకు, ఇతరుల మేలు కొరకు క్రొత్త సంగతులు కనిపెట్టి, మంచి సంగతులు కనిపెట్టి అందరికీ అందజేస్తారో వారే జ్ఞానులవుతారు. కాబట్టి వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు కూడా క్రొత్త సంగతులు కనిపెట్టడమే. ఒకరోజు వీరికి ఆకాశంలో అద్భుతమైన నక్షత్రం కనబడిందండి. నిజానికి ఈ నక్షత్రం మిగిలిన నక్షత్రాలంటిది కాదు కాదు. నిజానికి ఆకాశంలో వేలు, లక్షల నక్షత్రాలుంటాయి. ఏ నక్షత్రం ఏంటో సామాన్యులకి తెలీదు. కానీ వీళ్ళు చూచినప్పుడు ఆ నక్షత్రం ప్రత్యేకమైనదిగా కనబడిందండి. అన్ని నక్షత్రాల్లా లేదది. అన్ని నక్షత్రాల్లో ఒకదానిలాగా అది లేదు. కాబట్టి వీళ్ళ నక్షత్రాన్ని గమనించినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ నక్షత్రములో ఏదో ప్రత్యేకత ఉంది. ఈ నక్షత్రం కూడా ఏదో ప్రత్యేకతను బట్టే పుట్టింది. నిజానికి నక్షత్రాలన్నీ దేవుడు ఎప్పుడు కలగజేశాడు? ఆదికాండములో మనం చూస్తే, పగటి నేలుటకు పెద్ద జ్యోతి అయిన సూర్యుడిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి అయిన చంద్రుణ్ణి, నక్షత్రాలను కూడా కలుగు చేశారు అన్నారు. నిజానికి ఆ నక్షత్రాలు కలుగు చేసినప్పుడు కలిగిన నక్షత్రం కాదిది. ఈ నక్షత్రం ఎప్పుడైతే లోకరక్షకుడైన యేసు ప్రభువారు భూమి మీద పుట్టారో, అప్పుడే ఈ నక్షత్రం ఆకాశంలో పుట్టిందన్నమాట. అందుకే అప్పటి వరకు కనబడని, గమనించిన నక్షత్రాన్ని యేసయ్య పుట్టినప్పుడే వీళ్ళు చూచారు. చూచి దాన్ని గమనించారు. అయితే వీళ్ళు తూర్పు దేశం కదా! ఒక మాటలో చెప్పాలంటే అన్య దేశం. వాళ్ళకి నిజానికి యెహోవా దేవుని గురించి లేకపోతే ఇతర విషయాలు తెలీదు. వాళ్ళకి
ప్రియులారా, ఈ నక్షత్రం గురించి అర్థం కాలేదు. సహజంగా జ్ఞానులకి ఏదైనా తెలియకపోతే వాళ్ళు విడిచిపెట్టరండి. మామూలు సామాన్యులైతే వాళ్ళకి ఏదైనా తెలియలేదనుకోండి, మనకెందుకులే అని ఊరుకుంటారు. జ్ఞానుల పనేంటో తెలుసండి? వారి మనసేంటో తెలుసా? వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలంటే ఎంతో పరిశోధిస్తారు. ఎంతో పరీక్షిస్తారు. ఎన్నో పరిశోధనలు చేసి మొత్తం మీద ఎలాగైనా సరే దాన్ని తెలుసుకోవాలనుకుంటారు. వీళ్ళు కూడా పరిశోధించారండి. సహజంగా జ్ఞానులకి ఏదైనా తెలియకపోతే దేని ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో తెలుసండి? వీళ్ళ పుస్తకాల ద్వారా. ఇప్పుడైతే మనకి మీడియా వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, గూగుల్ వచ్చింది, ఇంకా చాట్ జీపీటీ అని ఇంకా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా మనకి తెలియంది తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో కూడా ఏదైనా తెలుసుకోవాలంటే వీడియోల రూపంలో మనకు దొరుకుతుంది. కానీ ఆ రోజుల్లో ఇవేమీ లేవు గదా! ఆ రోజుల్లో వారికున్నయి కొన్ని గ్రంథాలు. పురాతన గ్రంథాలు. పురాతన గ్రంథాలు కొన్ని వాళ్ళకి ఆధారం మాట. అందుకే వాళ్ళు అన్ని గ్రంథాలు కూడా తిరగవేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా గమనించండి. ఎవరు జ్ఞానులని చెప్పొచ్చో తెలుసా? ఎక్కువ పుస్తకాలు ఎవరు చదువుతా ఉంటారో, ఎక్కువ పుస్తకాలు ఎవరు పరిశోధిస్తా ఉంటారో వాళ్ళే జ్ఞానులు. ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పుస్తకాల పని అయిపోయిందిలెండి. అయితే ఒకటి, పుస్తకాల్లో ఉన్న విషయాలన్నీ కూడా ఫోన్‌లో దొరుకుతున్నాయి కాబట్టి అలాగైనా నేర్చుకోవడం తప్పేమి లేదు. అయితే వినండి, ఆ రోజు వారికున్న ఆధారం ఏంటంటే పురాతన గ్రంథాలు. వారు అన్యులైనప్పటికిని వారి దగ్గర అన్ని మతములకు సంబంధించిన గ్రంథాలుంటాయి. మీరో మాట చెప్పనా? సహజంగా మనకున్న ఒక లోటేంటంటే, మనం ఏం చేస్తామో తెలుసా? మేము క్రైస్తవులం. మాకు క్రైస్తవులకు సంబంధించిన పుస్తకాలే మా దగ్గరుండాలి. అవే మేము చదువుతాం అనుకుంటారు. అది పూర్తిగా మంచిది కాదని నేనంటాను. ఎందుకో తెలుసండి? ఇప్పుడు మనం ప్రభు వాక్యంలో మాటుంది, సమస్తమును పరీక్షించి మేలేదాన్ని చేపట్టాలి. మనం అన్నీ తెలుసుకోవాలి. ఎందులో ఏముందో, ఎందులో ఏముందో. అందుకే మీకో సంగతి తెలుసా? ఈరోజు లోకములో ఉన్నవాళ్ళు అన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకొని, అన్నీ చదివి, అన్నింటి గురించి వారి జ్ఞానం సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ విరోధులు కూడా చాలా మంది ఈరోజు ఏం చదువుతున్నారో తెలుసా? బైబిల్ చదువుతున్నారు. మరి క్రైస్తవులు అన్ని పుస్తకాలు చదువుతున్నారా? అవి అసలు ఆ పుస్తకమే చూడడానికి ఇష్టపడం మనం. ఆటిని ముట్టుకోవడానికే ఇష్టపడం మనం. కానీ ఓ మాట చెప్పనా? తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళు బైబిల్ కూడా చదివి వాళ్ళకు అర్థం కాక అపార్థం చేసుకొని విమర్శిస్తున్నారు. మీకో సంగతి తెలుసా? మనకంటే ఎక్కువ వాళ్ళు చదువుతున్నారు బైబిల్. అవునా కాదా చెప్పండి? మనకంటే ఎక్కువ చదువుతున్నారు. మనకి తెలియని సంగతులు కూడా ఒకసారి ఏమంటే పలానా చోట ఇలా ఉంది కదా! పలానా చోటకి ఇలాగుంటది. అంటే వాళ్ళకి అర్థం కాక ఒక్కొక్కసారి అపార్థం చేసుకున్నారు అంతే తేడా. అందుకే నేనంటాను అన్నీ తెలుసుకోవాలి. చదవడం తప్పేమి కాదు. చదివి ప్రభువాక్యంలో ఉంది కదా! సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. అన్నీ తెలుసుకోవడం తప్పేం కాదు. కాబట్టి జ్ఞానులు అన్న వారి దగ్గర అన్ని రకాల పుస్తకాలుంటాయి. అన్నీ అంటే లోక సంబంధమైనవి, పాప సంబంధమైనది కాదండి. జ్ఞానమును, విషయాలు తెలుసుకోవడానికి ఉండడం తప్పైతే కాదు. సరే, మొత్తం మీద ఈ జ్ఞానులు తమ దగ్గరున్న పుస్తకాలన్నీ తిరగేస్తున్నారు. అన్నీ చూచారు. ఎక్కడైనా ఈ నక్షత్రం గురించి ఏమైనా వ్రాసుంటదా? ఈ నక్షత్రం గురించి ఎవరైనా పూర్వీకులు ఏమైనా ప్రవచించారా? పూర్వీకులు ఏమైనా చెప్పారా? అని పరిశోధిస్తే వాళ్ళకి ఏ గ్రంథంలోనూ దొరకలేదు గానీ, వాళ్ళ దగ్గరున్న ఒక గ్రంథంలో ఒక విషయం దొరికిందండి. ధర్మశాస్త్ర గ్రంథం వారి దగ్గరుంది. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు. చెప్తారా ఏంటో మొదటి 5 పుస్తకాలు? ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ కాండములు 5 వీటిని ఏమంటారో తెలుసండి? ఈ 5 కలిపితేనే ధర్మశాస్త్ర గ్రంథం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం చాలా మంది దగ్గర ఆ కాలంలో అందుబాటులో ఉంది. వీళ్ళేం చేశారో తెలుసండి? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా పరీక్షిస్తే వీళ్ళకు దొరికిందండి ఒక సంగతి. అద్భుతమైన సంగతి. ఈరోజు మనం 3 పాఠాల్లో ఒక పాఠం చదివాం. ఒకసారి చేద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 15వ వచనంలో వీళ్ళకి ఒక మాట దొరికిందండి. ఏమిటి ఆ మాట అంటే చూడండి, ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త. మహోన్నతిని విద్యనెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందెను. ఒకసారి అక్కడ ఆగుదాం. అమ్మా, ఇక్కడ ఒక ప్రవక్త గురించిన చక్కని మాటలు వ్రాయబడ్డాయి. ఎవరు ఈ ప్రవక్త అంటే బెయేరు కుమారుడైన బిలాము. మనకి చాలా మందికి బిలాము గారి గురించి తెలుసు. మనకి తెలిసి బిలాము గురించి తెలిసిన సంగతి ఏంటో తెలుసా? ఈయన ఇశ్రాయేలీయుల్ని శపించడానికి, ఇశ్రాయేలీయుల్ని మరి శాపం పెట్టడానికి బాలాకు రాజు పిలవగా వెళ్లి వారిని శపించాడనే మాట మనకు తెలుసు. అయితే
ఈయనకు ఒక గొప్ప అంతస్తు ఉందండి. ఎంత గొప్ప అంతస్తు అంటే, ఎవరికైనా దర్శనం రావాలంటే, దైవ దర్శనం రావాలంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసా అండి? కన్నులు మూసుకొని కనిపెట్టాలి కదా! కన్నులు మూసుకుంటేనే దర్శనం వస్తది. కానీ ఈయనకున్న అంతస్తు ఏంటో తెలుసా అండి? అక్కడ ఉన్న వాక్యంలో కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అంటున్నారు. అంటే ఈయన దర్శనం చూడాలంటే కన్నులు మూసుకోక్కర్లేదు. అలా కన్నులు తెరిచుండగానే దర్శనం కలుగుతదట. అదే మాట కూడా ఉంది కదండీ! అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఎంత గొప్ప వరమండి. కన్నులు మూసి గంటలు కనిపెడితేనే గాని ఈరోజు మనకి దర్శనాలు రావడం లేదు. అవునంటారా? కాదంటారా? అమ్మా! దైవ దర్శనం రావాలంటే కన్నులు మూసుకొని ఒక గంట సేపు సాధన చేసినా మనకి కష్టమే. సాధన చేస్తే సులువే గాని, అది కొంతమందికి కష్టమవుతుంది. కానీ ఈయనకున్న అంతస్తు ఈయనకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసండి? కన్నులు తెరిచి ఉండగానే భవిష్యత్తును చూడగలిగిన వాడు. కన్నులు తెరిచి ఉండగానే దర్శనం చూడగలిగిన వాడండి. అదే మాటుందక్కడ. ఆయన దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాడై వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందాడు. కన్నులు తెరిచి ఉండగానే దర్శనం పొందాడు. అయితే విచారం ఏంటో తెలుసండి? ఎంత గొప్ప భాగ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఎలాగో మనకు తెలుసు కదండి! బాలాకు రాజు చూపించిన దోపుడు సొమ్మును, ధనాశ చేత ఆ భాగ్యాన్ని పోగొట్టుకుని తర్వాత భ్రష్టుడైపోయాడాయన. తర్వాత దేవుని చిత్తానికి వ్యతిరేకైపోయి శపించబడ్డాడు. దేని వలన ఆయన కన్నులు మూతబడ్డాయి తెలుసండి? ధనాశ. అందుకే ఒక మాట ఉంటదండి. ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగు చేస్తుందటండి. ఒక మాటలో చెప్పాలంటే యుగ సంబంధమైన దేవత ఏంటంటే ధనమే. ఈ ధనాశ అనేది చాలా మందిని గుడ్డివానిగా చేస్తుంది. ఈ బిలాము ప్రవక్త కూడా అదే ధనానికి ఆశపడి తనకున్న ఆత్మవరాన్ని పోగొట్టుకుని తర్వాత నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. సరే, మొత్తం మీద ఈయనకున్న వరాన్ని బట్టి ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలోనే ఉంది అసలు మాట. ఆ దర్శనమే ఈ జ్ఞానులైన వారిని నడిపించింది. ఏంటో చూద్దాం ఆ దర్శనం ఇంతకీ. 17వ వచనం జాగ్రత్తగా చూడండి. 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయిలులో నుండి లేచును. చాలండి, మనకు అవసరమైన మాటలవే. చూడండి, ఆయన కలిగిన దర్శనం ఏమిటి అనేది మనం చూస్తే అద్భుతమైన దర్శనం అండి. ఈయనట ఒకరిని చూస్తున్నారటండి. ఆయనకి ఏమని పేరు పెట్టాడు? ఆయన అని పేరు పెట్టాడు. ఆయనను చూస్తున్నాను. కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఒక ఆయన కనబడుతున్నారండి ఆయనకి. ఆయన అప్పుడున్న ఆయనలా కనబడడం లేదు. రెండోది, సమీపమునున్నట్టుగా కూడా లేడు. దగ్గరలో ఉన్నట్టు కాదు, ఎక్కడో దూరంగా ఉన్నట్టు, ఎప్పటికో వచ్చేటట్లుగా దూరంగా. అప్పుడప్పుడు చూడండి, మనం కూడా కొంతమంది కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడో దూరంగా కనబడతా ఉంటారు. అయినా కాదా, వస్తున్నది మనవారా కాదా, మనం అనుకున్నవారా కాదా అని దగ్గరికి వచ్చే వరకు కనబడదు. ఈయన కూడా చూస్తున్నాడు, ఒక ఆయన కనబడుతున్నాడు. కానీ సమీపంలో లేడు, ప్రస్తుతం ఉన్నట్టు కాదు అంటూ తీరా ఆయన ఎలా కనబడుతున్నాడట చూడండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయిల్లో నేచును. దేవునికి మహిమ కలుగునగాక. ఇంతకీ ఆయన చూస్తున్న ఆయన ఎవరంటే ఒక నక్షత్రం అండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఎవరు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాక్యం ఉందండి. అమ్మా, మనందరికీ తెలిసిన వాక్యమే. యోహాను సువార్తలో మనం చూస్తాం 2వ అధ్యాయం 5వ వచనంలో మరియమ్మ గారు అంటారు, ఆయన మీతో చెప్పినది చేయుడి. సహజంగా కొన్ని చోట్ల బైబిల్లో ఆయన అనే మాట ఉన్నప్పుడు అది ప్రభువుకి సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ యోహాను 2:5లో ఉన్న ఆయన ఎవరు? యేసు ప్రభువారే. అక్కడ బిలాము గారు చూస్తుంటూ ప్రవచిస్తున్న ఆయన ఎవరు? ఆయన యేసు ప్రభువారే. ఏమండి, యేసు ప్రభువారే ఈ బిలామునకు ఎలా కనబడుతున్నారంటే ఒక నక్షత్రంలా కనబడుతున్నారటండి. ఏమండి, నక్షత్రం ఎవరిలో పడుతుందట? యాకోబు. ఏమండి, యాకోబులో నక్షత్రం పడుతుంది. రెండవది ఏమంటే రాజదండము ఇస్రాయిలు నుండి వస్తుంది అన్నారు. ఇంతకీ ఈ మాటల అర్థం ఏంటంటే ఆయన కనబడుతున్న నక్షత్రం ఎవరో కాదు గాని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యే. ఆయనే నక్షత్రము, ఆయనే రాజు. రాజదండం ఎవరి చేతిలో ఉంటదమ్మా? రాజదండం ఎవరు పట్టుకుంటారు? భటుడు పట్టుకుంటాడా? భటుడు చేతిలో ఉండే దండం వేరు. ఆయన ఈటిని పట్టుకుంటాడు, బల్లెం పట్టుకుంటాడు. రాజుగారు ఏం పట్టుకుంటారు చెప్పండి? సింహాసనం మీద కూర్చున్న రాజు చేతిలో రాజదండం ఉంటది. రాజదండం ఉన్నవాడు రాజు.
కనుక రాజదండము ఇశ్రాయేలు నుండి వస్తది. నక్షత్రము యాకోబులో పుడుతుందనే మాట ఈ జ్ఞానులకు దొరికిందండి. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. అయితే ఈ నక్షత్రమే ఆ నక్షత్రం. ఈ నక్షత్రము ఒక వ్యక్తిని గురించిన నక్షత్రం. ఒక వ్యక్తికి సంబంధించి పుట్టిన నక్షత్రం. ఇంతకీ ఎవరు అయి ఉంటారు ఆ నక్షత్రం అంటే, ఈ మాటలను బట్టి ఈ రాజు ఎక్కడి నుంచి వస్తారని ఉందండి? యాకోబు, ఇశ్రాయేల్ అన్నారు. యాకోబు అన్న, ఇశ్రాయేల్ అన్న ఒకటే కదా! అంటే యోధా జనాంగం మాట. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. ఈ నక్షత్రం యోధా జనాంగంలో పుట్టిన నక్షత్రం. ఈ నక్షత్రం ఇశ్రాయిల్లో పుట్టిన నక్షత్రం. ఈ నక్షత్రానికి చెందిన రాజదండమై ఉన్న రాజు ఇశ్రాయేలులో పుట్టాడనమాట. అందుకే వాళ్ళు యెరూషలేము వచ్చి ఏమని అడిగారు చెప్పండమ్మా? ఎవరి గురించి వెతికారు వాళ్ళు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎందుకంటే వీళ్ళు ఈ ప్రవచనాన్ని బట్టి ఏం గ్రహించారో తెలుసండి? పుట్టింది యూదుల రాజు. ఈయన ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. ఇశ్రాయేల్ దేశంలో పుట్టినవాడంటే ఎవరు రాజు? యూదుల రాజు. కాబట్టి యూదుల రాజు పుట్టాడు అని వాళ్ళ దేశంలో ఉన్నప్పుడే వాళ్ళు గ్రహించారు. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇంతకు ముందు ఎందరో రాజులు భూమి మీద పుట్టారు. ఏ రాజు పుట్టినప్పుడు కూడా నక్షత్రం పుట్టలేదు. ఏ రాజు పుట్టినప్పుడు కూడా ఈ అద్భుతం చూడలేదు. ఈ రాజు పుట్టినప్పుడు అద్భుతం జరిగింది. నక్షత్రం పుట్టింది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎంత ప్రయాసైనా వెళ్ళి ఆ రాజును చూచి పూజించి రావాలంతే. ఎందుకంటే ఒక రాజదండం నక్షత్రం పుట్టిందంటే ఆయన సామాన్యుడు కాదు. ఆయన దేవుడు లేదా ఒక రాజు. కాబట్టి మనం వెళదామని చెప్పేసి ఈ జ్ఞానులైన వారండి అన్నిటిని విడిచిపెట్టుకుని వారు బయలుదేరారు. దేవునికి మహిమ కలుగునగాక. మరి అందుకే తిన్నగా వీళ్ళొచ్చి ఎక్కడ అడిగారో తెలుసండి? అమ్మ యెరూషలేములో అడిగారు. యెరూషలేములో ఎందుకు అడిగారో తెలుసా? వీళ్ళకి తెలిసిన సంగతి ఏంటి? రాజు ఇశ్రాయేలీయుడు. అమ్మ యూదా జనాంగంలో పుడతాడు. ఇశ్రాయేలీల రాజు ఎక్కడుంటాడండి? ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడుంటాడు? మనకి తెలిసి రాజు పట్టణమైన దేవాలయమైన ఇశ్రాయేల్‌కి ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేముకి ఒక పేరు మహారాజ పట్టణం. చెప్పండి. మహారాజు పట్టణం. యెరూషలేములోనే రాజుగారు ఉంటారు. యెరూషలేములోనే దేవాలయం కూడా ఉంది. అందుకే వీళ్ళు వచ్చి రాగానే తిన్నగా యెరూషలేము వచ్చి ఏమడుగుతున్నారో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? మేమేం చేశాం మా దేశంలో ఉన్నప్పుడు? ఆయన నక్షత్రాన్ని చూచాం. ఆయన ఆరాధనని పూజించడానికి వచ్చామంటున్నారు. అంటే వాళ్ళేమనుకున్నారంటే, ఎక్కడో ఉన్న మనకి తెలిసింది ఈ రాజు గురించి. ఏ దేశంలో ఆయన పుట్టాడో ఆ దేశస్తులకు తెలియకుండా ఉంటదా? వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తది. వాళ్ళు ఆ రాజుని ఆల్రెడీ పూజించుంటారు. ఆ రాజుని వాళ్ళు గౌరవిస్తా ఉంటారు కదా! మనం తిన్నగా యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ అడిగేస్తే సరిపోద్ది కదా! వాళ్ళు చెప్పేస్తారు కదా! అని వాళ్ళొస్తే, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ అయోమయం అయిపోయింది. వాళ్ళకి అర్థం అవడం లేదు. మనకు రాజు ఉన్నాడు కదా! ఎవరైనా హేరోదు. అమ్మా హేరోదు ఉన్నాడు కదా! వీళ్ళొచ్చి ఏమంటున్నారు? యూదుల రాజు ఎక్కడ? నక్షత్రం చూచాం. పూజించడానికి వస్తున్నామని వీళ్ళలో కలవరం పుట్టింది. ఈ మాట ఆ నోట ఆ నోట హేరోదు దగ్గరికి వెళ్ళిందన్నమాట. హేరోదు దగ్గరికి ముందు వీరు వెళ్ళలేదు. అర్థం చేసుకోండి. ఈ నోట ఆ నోట వెళ్ళేసరికి హేరోదు చేసిన పనేంటంటే మనం అనుకుంటాం, ముందు ఈ జ్ఞానులనే పిలిపించాడు అనుకుంటాం. జ్ఞానులు పిలిపించలేదాయన. ఆయన ఈ విషయము నిజమా కాదా నిర్ధారణ చేసుకోవాలనుకున్నాడు. నిర్ధారణ చేసుకోవాలని ఆయన అన్యుడే హేరోదు. యూదుడేం కాదు. అన్యుడైన హేరోదు ఈ రాజు పుట్టాడో లేదని తన దగ్గరున్న పెద్దలను, శాస్త్రుల్ని పిలిపించాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. ఒకసారి మీరు చూడండి మరలా. మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఈ హేరోదు చేసిన పనేంటంటే, ఈ జ్ఞానుల మాట విని ఒకసారి చూడండి. 2వ వచనంలో ఏం చదివాం? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. యెరూషలేము వాళ్ళకి కలవరమే. ఏంటి రాజు పుట్టారని ఎక్కడి నుంచో వచ్చి అడుగుతున్నారు వీళ్ళు? పోనీ వచ్చినోళ్ళు సామాన్యులు కాదు, జ్ఞానులు. అజ్ఞానులు ఏదైనా మాట అంటే పట్టించుకోక్కర్లేదు. జ్ఞానులు ఏదైనా మాట అంటే తప్పనిసరిగా అందరూ ఏం చేస్తారమ్మా? పట్టించుకుంటారు. కాబట్టి ఈ ప్రజలకి కలవరం వచ్చింది. రాజుకి కలవరం వచ్చింది. అయితే వెంటనే వారిని పిలిపించలేదు. ఆయన మొదట ఏం చేశాడో తెలుసా? చూడండి 4వ వచనంలో వ్రాయబడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. దేవునికి మహిమ కలుగును గాక.
జాగ్రత్తగా వినండి మనసు పెట్టి. హేరోదు కూడా తొందరపడలేదు. ఆ మాట వినగానే నిజమనుకోలేదు గాని, అసలది ఎంతవరకు నిజమని పరీక్షించుకోవాలనుకున్నాడు. మీకు కూడా మాట చెప్తున్నాను వినండి ఈ సందర్భంలో. సహజంగా ఎవరైనా ఏదైనా మాట చెప్పారనుకోండి, ఏదైనా వార్త వచ్చిందనుకోండి, వెంటనే అన్నీ నమ్మేయడం గాదు. కొంతమందుంటారు అన్నీ ఊరికనే నమ్మేస్తా ఉంటారు. నమ్మేసి ఊరకనే మోసాల్లో పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మోసం చేసే వాళ్ళమ్మా మాటల ద్వారా చాలా మోసం చేస్తున్నారు. మనం ప్రతి మాట నమ్మడానికి వీల్లేదు. వాక్యానుసారమైన అంటే వాక్యము నుంచి కూడా అన్ని మాటలు నమ్మడానికి వీల్లేదు. లోకములో ఉన్న మాటలు కూడా అన్నీ నమ్మడానికి అప్పుడప్పుడు చూడండి మనకి కొందరు మోసగాళ్ళు ఫోను చేస్తా ఉంటారు. మీకు అంత లాటరీ వచ్చింది, ఇంత లాటరీ వచ్చింది, అంత తగిలింది, ఇంత తగిలింది అంటారు. నమ్మేసి వాళ్ళు చెప్పినట్టు చేసామనుకోండి, నష్టమా కాదా చెప్పండి? పరీక్షించుకోవాలి. నేను ఇందాక చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తాను. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. ఇప్పుడు హేరోదు కూడా ఎవరో జ్ఞానులొచ్చారు, ఏదో చెబుతున్నారు అని మరి తేలికగాను తీసుకోలేదు. అలాగని వారు మొదట పిలిపించలేదు. ముందు తన దగ్గరున్న ఎవరెవరిని పిలిపించాడండి అక్కడ? ఏముంది? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి రాజు అంటున్నారు కదా! క్రీస్తు అంటున్నారు కదా! ఆయన ఎక్కడ పుడతాడు అసలు మీరు చెప్పండి అంటే, వీళ్ళు కూడా ఏం చేశారమ్మా? వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? వీళ్ళు కూడా గ్రంథాలు తిరిగేశారు. వీళ్ళు కూడా ప్రవచన పుస్తకాలన్నీ తిరిగేసి, అందులో యాజకులున్నారు కదా! అందులో శాస్త్రులున్నారు కదా! వీళ్ళు కూడా అన్ని పుస్తకాలు తిరిగేస్తే, వాళ్ళకు కూడా ఒక చోట దొరికిందండి సమాధానం. అది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ వాళ్ళు ప్రస్తావించారు. ఏమనుంది? యోదయ బెత్లెహేములోని ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని మీకా 5:2లో మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం వాళ్ళకి దొరికిందండి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అయ్యా క్రీస్తు పుడతారు. యూదుల రాజు పుడతాడు. ఎక్కడ పుడతాడు తెలుసా? బెత్లెహేములో పుడతారని ఉందని రాజుకి చెప్పగానే, అప్పుడు రాజు అది నిర్ధారణ చేసుకుని వీళ్ళను పంపించేసి అప్పుడు రహస్యంగా జ్ఞానులు పిలిపించారట. వినండి. అప్పుడు దాకా జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళలేదు. మన పిల్లలు వేసే ఈ స్కిట్‌ల్లోనూ, మనం చూసే సినిమాల్లోనూ ఏవండీ అంటే సినిమాలంటే క్రైస్తవ ఈ కరుణామయుడు వీటిల్లో ఏం చూపిస్తున్నారో తెలుసండి? ఈ జ్ఞానులు తిన్నగా హేరోదు దగ్గరికి వెళ్ళిపోయినట్టు హేరోదుతో మాట్లాడండి. కానీ వాక్యంలో అలా లేదు కదా! వాళ్ళు యెరూషలేము వచ్చి అడిగారు. యెరూషలేము ప్రజలు హేరోదు కలవరపడి ముందు శాస్త్రులను, పెద్దలను పిలిపించి ఆ తరువాత వీళ్ళని పిలిపించారు. చూడండి తర్వాత వచనంలో ఉంది 6వ వచనంలో అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి అంతటా అంటే ఇవన్నీ పరీక్ష చేయించుకున్నాక అప్పుడు పిలిపించాడు రాజు. రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని వాళ్ళతో ఏమన్నాడని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వింటున్నారా జాగ్రత్తగా? ఇవన్నీ నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు జ్ఞానులు పిలిపించారు. అయ్యా మీరు నక్షత్రం చూచానంటున్నారు. ఎప్పుడు చూచారు అసలు? ఎంతకాలం చూచారు? అని ఇవన్నీ అడిగి వాళ్ళకి ఈయనే చెబుతున్నాడు ఏంటంటే, మా పెద్దలు చెప్పిన మాటను బట్టి ఆ రాజు బెత్లెహేములో పుట్టాడు అని మాకు ప్రవచనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే బెత్లెహేం వెళ్ళండి. బెత్లెహేం వెళ్ళి ఆ రాజును చూడండి. మీరు పూజించండి. వచ్చి ఆయన బెత్లెహేములో ఎక్కడున్నాడో నాకు చెప్పండి. నేనేం చేస్తానంటే నేను కూడా వెళ్ళేం చేస్తాను? నేను పూజిస్తాను. అలాగే నా ప్రజలందరూ కూడా పూజిస్తాం. మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ జ్ఞానుల్ని పంపించాడు. ఇలా చూడండి ఇక్కడ ఒక అనుమానం రావాలి మీకు. ఏవండి బెత్లెహేములో పుడతాడని తెలిసింది. మరి రాజే సైనికులు పంపించో, ఎవరినో పెద్దల్ని పంపించో, ఆ రాజు గురించి తెలుసుకొని ఆయన లేకుండా చేయొచ్చు కదా అనుకుంటే, ఇలా చూడండి రాజు ఎంత ప్రయత్నం చేసినా ఆ యూదుల రాజును వారు తెలుసుకోలేరు. ఎందుకో చెప్పమంటారా? ఆ యూదుల రాజు పుట్టి సరిగ్గా 2 సంవత్సరాలు అవుతుంది అప్పటికి. మీరెలా చెప్పగలరు అయ్యగారు అంటారేమో. ఏవండి? జ్ఞానులు చెప్పిన సమాచారమే. మీకు రుజువు కావాలంటే ఇక్కడ మనం 7వ వచనంలో ఏం చదివాం? ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని. జ్ఞానులతో హేరోదు అడిగిన మాట ఒకటే. మీరు నక్షత్రాన్ని ఎప్పుడు చూచారు? ఎంతకాలం క్రితం చూచారని అడిగారు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినదేంటో మనకెక్కడ కనబడుతుందో తెలుసా? ఇలా చూడండి ఒకసారి. మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయంలోనే 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని
తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించాను. ఇలా అర్థమవుతుందండి. నిజానికి హేరోదు దగ్గరికి తిరిగి వెళ్లాల్సిన ఈ జ్ఞానులకి దేవుడు కనబడి వెళ్ళొద్దని చెప్పారు కదా! వాళ్ళు వెళ్ళిపోయారు వారి దారిన వారి దేశాలకి. రాజుగారికి తెలిసింది. ఈ జ్ఞానులు రాలేదు మన దగ్గరికి. మొత్తానికి ఆ శిశువుని చూచారు. ఆయన పూజించారు. వెళ్ళిపోయారు. కానీ ఆ బాలుని జాడ మనకి చెప్పలేదు. ఆయన్ని బ్రతకనిస్తే నా సింహాసనానికి కీడు కలుగుతదని గ్రహించిన హేరోదు మొత్తం మీద మన ప్రాంతంలోనే ఆ బాలుడు ఆ రాజు ఉన్నాడు కాబట్టి ఆయన లేకుండా చేయాలి. ఎలాగని ఆలోచించి ఆయనకొచ్చిన ఆలోచన ఏం తెలుసా? జ్ఞానుల్ని ఏమడిగాడు? మీకెప్పుడు కనబడ్డదా నక్షత్రం అడిగాడు కదా! వాళ్ళో కాలం చెప్పుంటారు కదా! ఆ కాలాన్ని బట్టి ఈయన చేసిన పనేంటో తెలుసా? తన సైనికుని పిలిచి బెత్లెహేము దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు అంతకంటే లోపున్న పిల్లలందరినీ మగ పిల్లలందరూ ఏం చేయాలి? చంపేయి. ఎందుకు 2 సంవత్సరాలు అన్నాడో అర్థమవుతుందండి? జ్ఞానులు చెప్పిన మాట ఏంటంటే 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నక్షత్రాన్ని చూశారన్నమాట. అంటే వీళ్ళు ప్రయాణం చేయడానికి ఎంత కాలం పట్టింది? 2 సంవత్సరాలు పట్టిందండి. ఎంత ప్రయాసపడ్డారమ్మా! దాని గురించి ప్రత్యేకంగా జ్ఞానుల గురించి మరో వర్తమానం చెబుతాను. అప్పుడు మీకు వివరిస్తాను. సరే, 2 సంవత్సరాల క్రితం చూచామని వాళ్ళు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు జ్ఞానులు రాలేదు కదా తన దగ్గరికి. అందుకే 2 సంవత్సరాల లోపు పిల్లలందరిని చంపేస్తే వాళ్ళతో పాటు ఈ రాజు కూడా చనిపోతాడు. తనకి ఏ ఇబ్బంది ఉండదనుకుని క్రూరంగా ఆ పిల్లలందరినీ చంపించాడన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి. ఈ జ్ఞానులైన వారికి ఆ నక్షత్రం కనబడి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇందాక ఓ ప్రశ్న మీకు వేశాను. ఈ రాజే ఎవరినైనా పంపించి ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కదా అంటే, ఇలా చూడండి. 2 సంవత్సరాలు అయింది కదా ఆయన పుట్టి. 2 సంవత్సరాలైనా అక్కడున్న ప్రజలకి గాని, రాజుకి గాని, అధికారులకు గాని ఈ యూదుల రాజు పుట్టాడన్న సంగతి తెలిసిందా? తెలియలేదు. ఎవరు గ్రహించలేదు. ఎవ్వరు గ్రహించలేదు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఆ బాలుడిని ఆయన కనుగోలేడు. కానీ ఆయనకొచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ఎక్కడో తూర్పు దేశం నుండి ఇంత ప్రయాసపడి 2 సంవత్సరాల ప్రయాసపడి యెరూషలేం వరకు వచ్చారంటే వీళ్ళే కనుక్కోగలరు ఆ యొక్క బాలుడిని. ఎందుకంటే వాళ్ళకున్న ఆసక్తి అంత గొప్పది. అసలు ఎక్కడో దేశం నుంచి 2 సంవత్సరాల ప్రయాణం చేసి ఎంత దూరం రావాల్సిన పనేంటి ఆళ్ళకి? వాళ్ళొచ్చారంటే ఖచ్చితంగా ఈ బాలుడిని యూదుల రాజును వాళ్ళే కనుక్కోగలరు. కాబట్టి వాళ్ళకే అప్పజెపుదాం ఆ పని. వాళ్ళనే పంపుదాం. వాళ్ళే వెళ్తారు. వాళ్ళే మొత్తాన్ని కనిపెడతారు. నేను రమ్మన్నాను కాబట్టి తిరిగి నా దగ్గరికి వస్తారని ఈ బాధ్యత జ్ఞానులకి అప్పగించారు. అయితే రాజు చెప్పిన పనేంటంటే బెత్లెహేములోనే పుడతాడనే సంగతి ఈ జ్ఞానులకు మాత్రం తెలియజేస్తుంది. వీళ్ళొచ్చిందెక్కడ? యెరూషలేం వచ్చి ఆగిపోయారు. కానీ యెరూషలేములో కాదు, బెత్లెహేముకి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఈ జ్ఞానులు రాజుగారి దగ్గర నుంచి బయటకొచ్చారు. కానీ వచ్చారు గానండి వాళ్ళు చాలా వేదనతో వచ్చారు. ఎందుకో తెలుసా? 2 సంవత్సరాల ప్రయాసపడి ఆ నక్షత్రాన్ని అక్కడే చూచారు. చూచి ఆ నక్షత్రాన్ని నమ్మి ఇక్కడి దాకా వచ్చేసాం మనం ఇశ్రాయేలులో మరి యాకోబులో పుడతది ఈ నక్షత్రం. రాజదండం ఇశ్రాయేలు నుంచి వస్తదనే మాట విన్నాం గదా! ఈయనెక్కడికొస్తే రాజు జాడ ఎవరికీ తెలీదంటున్నారు. అయ్యో! ఏంటి ఇప్పుడు ఎలాగా? మనం పడిన ప్రయాసంతా వృధానేనా? అనుకుని సరే బెత్లెహేం అంటున్నారు గదా! వెళ్దాంలే అని బయటకొచ్చారు. ఇప్పుడు చూడండి మరలా దేవుడు వారికి చేసిన మేలేంటంటే, ఏ నక్షత్రాన్నైతే వాళ్ళు చూచి ఈ గ్రంథాన్ని బట్టి ఇశ్రాయేలీలో రాజు పుట్టాడని వారు గ్రహించారో, ఆ నక్షత్రం అప్పుడు కనబడిందంటండి మరలా. చూద్దాం ఆ మాట కూడా ఇందాక మీకు ఆల్రెడీ చదివించాను. అయినా మరలా చదువుతున్నాను. ప్రియులారా 9వ వచనంలో మరి మత్తయి సువార్త 2:9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం. అంటే అప్పటిదాకా వారు మళ్ళా కనబడలేదు. వాళ్ళింక నక్షత్రం మీద ఆధారపడలేదు. వాళ్ళు చూచారు, ప్రవచనాన్ని పట్టుకున్నారు. దాన్ని బట్టి బయలుదేరిపోయారు. ఇశ్రాయేల్ దేశం వచ్చేసారు. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేం పట్టణం వచ్చేసారు. తీరా వారికి దొరకలేదు. బెత్లెహేముకి వెళ్తున్నారు. మరలా వీళ్ళకి దారి చూపడానికి ఎవరొచ్చారో తెలుసండి? ఏ నక్షత్రం అయితే 2 ఏళ్ల క్రితం వారు తమ దేశంలో చూచారో, ఆ నక్షత్రం ఏం చేసిందో చూడండి. ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షకుని జాడ తెలుసుకోలేకపోయినా, యూదుల రాజుల జాడ తెలుసుకోలేకపోయినా, ఆ జ్ఞానులకు మరల ఎవరు ప్రత్యక్షమయ్యారు చెప్పండి? ఆ నక్షత్రమే ప్రత్యక్షమైంది. ఆ నక్షత్రాన్ని చూచారు.
నక్షత్రం చూచిన వెంటనే ప్రియులారా ఆ నక్షత్రం ఏం చేసిందో తెలుసా? సహజంగా నక్షత్రం ఒక చోటే ఉంటది. అంత మరి కదలదు. కానీ ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా అండి? నడిచింది. మొదటి పని ఏంటి చెప్పండి? నడిచింది. మొదటిగా పుట్టింది. మనం మరి ప్రవచనంలో చదివినట్టుగా నక్షత్రం యాకోబులో ఉదయించడం. మొదట ఉదయించిందండి. రెండవది నడిచింది. మూడవది చెప్పండి నడిపించింది. ఈ నక్షత్రములోని గుణాలు. అయితే ఈ నక్షత్రము నడిచింది. ఎవరి దగ్గరికి నడిచింది చెప్పండి? ఎక్కడి వరకు నడిచింది చెప్పండి పోనీ? ఈ నక్షత్రం ఎక్కడి వరకు నడిచింది? అమ్మా ఎక్కడైతే వీరు వెతుకుతున్న యూదుల రాజు ఉన్నారో అప్పటికి యేసు ప్రభువారు ఇంట్లో ఉన్నారు. పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో. ఆయన పెట్టింది ఎక్కడ? పశువుల శాలలో. కానీ 2 ఏళ్ళు అయిపోయింది కదా! ఇప్పుడు పశువుల శాలలో లేరు. ఇంటి మీద అనే మాట ఉంది. చూడండి ఆ మాట కూడా మనం చదివితే, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఇప్పుడు చెప్పండి ఈ బాలుడు ఎక్కడున్నారు చెప్పండి? యేసయ్య ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారన్నమాట. ఒక ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఈ నక్షత్రం ఆ ఇంటి వరకు వచ్చిందండి. వీళ్ళు చూడండి నక్షత్రాన్ని చూడగానే అత్యానంద భరితులైపోయారు. నిజంగా నక్షత్రం చూడగానే సంతోషం అయిపోయింది. అప్పటి వరకు మరి ఒక నిరీక్షణతో వచ్చేసారు యెరూషలేముకి. యెరూషలేములో ఆయన దొరకకపోతే మరలా నిట్టూర్పొచ్చేసింది. ఎప్పుడైతే నక్షత్రాన్ని చూచారో వీళ్ళకి కలిగిన మొదటి భాగ్యం ఏంటి తెలుసండి? అత్యానంద భరితులే. ఈ నక్షత్రం జ్ఞానుల ఆనందానికి కారణమయ్యింది. నేను చెబుతున్నాను ఒక మాట. నిజానికి ఈరోజు మనందరం కూడా ఎవరికి సాదృశ్యంగా ఉండాలో చెప్పమంటారా? ఏ నక్షత్రం గురించి చెప్పుకుంటున్నామో ఆ నక్షత్రానికి సాదృశ్యంగా ఉండాలి. సహజంగా మనం ఎవరికి వారమే నేను ఒక స్టార్ అని చెప్పుకుంటాం. అమ్మా స్టార్లు ఎప్పుడవుతామో తెలుసండి? పెద్ద స్టార్ కట్టినప్పుడు కాదు. స్టార్‌గా ఇతరులతో పిలిపించుకున్నట్టు కాదు. నేను చెప్తున్నాను. మన నక్షత్రం ఎప్పుడవుతామో తెలుసా? యేసయ్య కొరకు పుట్టినప్పుడు మొదటిది. మనం ఎవరి కోసం పుట్టాలి? మనం అంటాం కదా! మనం పుట్టేసాకని అంటారేమో. ఆ జన్మ వేరు. ప్రతి మనిషికి 2 జన్మలుంటాయి. ఏవండి? ప్రభువే నికోదెముతో ఒక మాట అంటాడు. ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని అనే మాట ఉంది. తల్లి గర్భం నుంచి వచ్చి జన్మించిన జన్మ వేరు. రెండోదేంటంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. అదే ఒకటి నీటి మూలంగా అంటే బాప్తిస్మం. ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. అమ్మా తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి వస్తే సరిపోదు. ఈ జన్మ అందరికీ ఉంటది. ఈ జన్మ పరలోకానికి తీసుకెళ్దు మనల్ని. అందుకే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి వెళ్ళడం చెప్పలేదా ప్రభు? క్రొత్తగా జన్మించడం అంటే ఇదే. అంటే ప్రభువు కొరకు జన్మించాలి. అదే బాప్తిసం ద్వారా మనకు కలుగుతది. బాప్తిసం ద్వారా నీటి జన్మ వస్తే పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మనం బాప్తిసం ఆత్మ జన్మ పొందుకుంటాం. సరే మొదటగా మనం నీటి మూలంగా లేదా ఆత్మ మూలంగా జన్మించాలి. జన్మిస్తే సరిపోద్దా? ఇక్కడున్న మనందరం కూడా చాలా వరకు బాప్తిసాలు పొందిన వారమే. లైవ్ లో చూస్తున్న వారు కూడా చాలా మంది బాప్తిసాలు పొందిన వారే. చాలా మంది బాప్తిసం పొందుతున్నారు, పుడుతున్నారు, అక్కడితో ఆగిపోతున్నారు. కానీ అది కాదు. నక్షత్రం పుట్టి ఆగిపోలేదు. అమ్మా నక్షత్రం ఉదయించింది. ఉదయించి ఆగిపోలేదు. అది ఏం చేసిందో తెలుసండి? ప్రభువును వెతుకుతున్న జ్ఞానులకి దారి చూపించిందండి. ఈరోజు మనం చూపించగలుగుతున్నామా? లోకరక్షకుడైన యేసయ్యను, జగద్రక్షకుడైన యేసయ్యను, యూదుల రాజైన యేసయ్యను ఎవరికైనా చూపించగలుగుతున్నామా? నక్షత్రం చూపించిందండి. అది మొదట నడిచింది. మనం కూడా నడవాలండి. మీరంటారు అయ్యా మేము నడిచే కదా వచ్చామంటాం. ఈ నడక కాదు. నీ నడవడం అంటే ఏంటో తెలుసా? ప్రభువు కొరకు జీవించాలి. వాక్యానుసారం జీవించడం నడవడం అంటే. కాబట్టి అది నడిచింది. నడుస్తూ ఏం చేసింది చెప్పండి? నడిపించింది. ఎవరు నడిపించింది చెప్పండి? జ్ఞానులు నడిపించింది. ఒక మాట చెప్తున్నాను ఎవరేమనుకోకండి. ఈరోజు మనము సరిగా నడవలేకపోతున్నాం. మనం కూడా ఎవరిని నడిపించలేకపోతున్నాం. ఎవరిని ఎందుకు? మీరందరూ చెప్పండి సమాధానం. మీ ఇంటిలో ఉన్న వారిని మీరు దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నారా? అక్కడ ఇల్లు అని ఉంది. ఇల్లు అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఉన్న చోటు అని అర్థం. ఆ ఇంట్లో మరియమ్మ ఉన్నారు. యేసయ్య ఉన్నారు. అక్కడ యోసేపు గారు ఆ సమయానికి లేరు గాని, ఆ సమయానికి ఆయన పని చేసేవాడు కాబట్టి, పని చేసేవాడు పనికి వెళ్తాడు. ఈ ఈ జ్ఞానులు వచ్చేసరికి ఆయన ఉన్నట్టుగా లేదక్కడ. సరే మొత్తం మీద ఆ ఇంట్లో ఉండేవారు ఎవరు? మరియమ్మ ఉన్నారు. యోసేపు ఉంటారు తర్వాత. యేసు ప్రభువారు ఉన్నారు. అంటే ప్రభువు భక్తులున్న చోటు. మనకి తెలిసి ప్రభువు భక్తులున్న చోటు ఏదమ్మా? చెప్పండి అందరూ. మనకు తెలిసి ప్రభువు పరిశుద్ధులుండే చోటేది? దేవాలయమే గదా! మందిరమే గదా! మరి మందిరానికి నువ్వెవరినైనా నడిపిస్తున్నావా? కనీసం నీ ఇంటిలోని వారిని నడిపిస్తున్నావా? విచారం చెప్పనండి. కనీసం మన పిల్లల్ని కూడా మనం మందిరాన్ని నడిపించలేకపోతున్నామండి ఈరోజు. ఎవ్వరు ఏమనుకోకండి. మీరొస్తున్నారు.
మీ పిల్లలు నడిపిస్తున్నారా మీతోటి? మీ పిల్లలు మీతో వస్తున్నారండి? ఒకవేళ హాస్టల్‌లోనో, పొరుగురులో ఉన్నారంటే అది వేరు. మీతోనే ఉంటున్న మీ పిల్లల్ని మీరు యేసయ్య దగ్గరికి నడిపించలేకపోతే మీరు నక్షత్రాలు అవుతారా చెప్పండి? మీరంటారేమో నేను నక్షత్రమే అనుకోవచ్చు. కానీ నువ్వు నక్షత్రమో కాదో ఎలా తెలుస్తుందంటే, నీవసలు దేవుని కోసం పుట్టకపోతే నక్షత్రమే కాదు. ఒకవేళ పుట్టినా నీవు నడవకపోతే నువ్వు నక్షత్రమే కాదు. నువ్వు నడుస్తూ ఇతరులను నడిపించకపోయినా సరే నువ్వెవరు కాదు? నక్షత్రం కాదు. కనుక ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీకు చెబుతున్నాను ముగింపు మాటలు ఏంటో తెలుసా? ఈరోజు మనందరం యేసయ్య కొరకు పుట్టామనుకుంటున్న మనందరం చేయాల్సిన ముఖ్యమైన పనేంటంటే, మనం నడవాలి. ఎవరి దగ్గరికి? అమ్మా! ఎవరి దగ్గరికి నడవాలి? కనీసం ఏ రోజు నడవాలమ్మా వారంలో? మాట్లాడండమ్మా. యేసయ్య దగ్గరికి వారంలో ఏ రోజు నడవాలి? అన్ని రోజులు నడవాలి నిజమే లెక్క ప్రకారం. అన్ని రోజులు నడవలేకపోయినా కనీసం వారంలో ఒక్కరోజు ప్రభువు దినమని ఒక రోజుకి పేరుందమ్మా. వారంలో ఉన్న 7 రోజులకి. చెప్తారా? ఏ రోజుకుంది? ఆదివారానికి ఉంది ప్రభువు దినము. కనీసం ప్రభువు పిల్లలు ప్రభువు దినాన్నైనా ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని ఇంటికి రావాలి. ప్రభువున్న చోటకి, పరిశుద్ధులున్న చోటికి రావాలి. ఈరోజు దేవుని పిల్లలు పెద్దలే నడవలేకపోతే పిల్లలు నడుస్తారా? మనం నడవనప్పుడు మన పిల్లలు నడుస్తారమ్మా? ఈరోజు విచారం ఏంటో తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు తమ యవ్వన పిల్లల కొరకు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? వీళ్ళను చిన్ననాటి నుంచి దేవుని దగ్గరికి నడిపించనందుకే. వాక్యం ఏం చెబుతుంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. పెద్దవాడైనా సరే వాడు తొలగిపోడు దాని నుండి. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎలా వస్తది స్మరణ? మీ పిల్లలు పుడుతూనే ఆయన దేవుడని తెలుస్తదా? ఎవరు చెప్తే తెలుస్తదమ్మా? తల్లిదండ్రులు చెబితేనే కదా! ఎలా నడుస్తారు? వాళ్ళు ఎలా వస్తారు మందిరానికి? తల్లిదండ్రులు నడిపిస్తేనే కదా! ఈరోజు వినండి నక్షత్రం గురించి వింటున్న వారలారా, మీరు నక్షత్రాలై మీ పిల్లలు దీవించబడాలంటే మనము నడవాలి మొదట దేవుని దగ్గరికి. మనతో పాటు ఎవరు నడిపించాలి చెప్పండి? మన పిల్లల్ని కూడా నడిపించాలి. కనుక ఇక్కడ నక్షత్రం తాను పుట్టినందుకు తన జీవితం సార్థకమయ్యిందండి. మరి ఈరోజు మనం పుట్టినందుకు ఏమైనా సార్థకం అవుతుందా? మనం ఎందుకు పుట్టామో తెలుస్తలేదు. ఎందుకు నడుస్తున్నామో తెలుస్తలేదు. కొంతమంది ఎక్కడికి నడుస్తున్నారో కూడా తెలీదండి. ఆదివారం మందిరానికి రావాల్సిన వారు కూడా ఈరోజు మందిరానికి రాకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఇక్కడున్న మీలో కూడా చెబుతున్నా. మీలో కూడా కొంతమంది ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావడం లేదు. లైవ్‌లో వింటున్న వారు కూడా వినండి. మీరు కూడా ఒక ఆదివారం మందిరానికి వెళ్తుంటే, ఒక ఆదివారం మందిరానికి వెళ్ళడం లేదు. నడవండి. దేవుని దగ్గరికి నడవండి. ఈరోజు మనం చదువుకున్న 3 వాక్యాల్లో ఒక వాక్యం యాకోబు పత్రిక 4:8లో ఏముందండి? దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. లేదా యాకోబు 4:8లో దేవుని దగ్గరికి మనం వెళ్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. కాబట్టి ఈ నక్షత్రం యేసయ్య ఉన్న చోటికి జ్ఞానులు నడిపించింది. ఈ జ్ఞానులు నడవడమే కాదండి. నడిచిన జ్ఞానులు ఏం చేశారో తెలుసా? వీళ్ళు సాగిలపడ్డారు. అమ్మా అక్కడ చాలా విషయాలున్నాయి. జ్ఞానుల గురించి మనం విడిగా ఈరోజు నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, జ్ఞానుల గురించి అంతగా నేను చెప్పడం లేదు. మొత్తానికి జ్ఞానులు సాగిలపడ్డారు, పెట్టెలు విప్పారు, బంగారు సాంబ్రాణి బోళం సమర్పించారు. మరలా వాళ్ళు తమ దేశానికి తిరిగి మధ్యలో హేరోదు మాటలున్నాయి. అవి మనం తర్వాత విందామండి అవకాశం ఉంటే. రేపు 31 తారీఖు రాత్రి ఆ సంభాషణ, ఆ ప్రస్తావన వస్తది మనకి. కాబట్టి అది మీకు అప్పుడు చెబుతాను. మొత్తం మీద ఏదైతేనో వీళ్ళు సంతోషంగా వాళ్ళ దేశానికి తిరిగి వెళ్లారు. మాట చెప్పనా? మనం కూడా సంతోషంగా మన దేశానికి వెళ్ళాలంటే ఏంటి మన దేశం? లేదా మన ఇల్లేంటి? అమ్మ మీరు అనుకుంటారా అయ్యగారు మీరు వదిలేస్తే త్వరగా మేము మా ఇంటికెళ్తామండి. మా కోసం చూస్తుంది. ఏంటది? ఆ! రైట్. కాబట్టి ఎవరు అక్కర్లేదు కదా! మరి మేము వెళ్ళాలి త్వరగా అని అనుకుంటున్నారు. అమ్మా వెళ్ళండి. తప్పేమి లేదు. కానీ వెళ్ళాల్సిన ఇల్లు భూమి మీద ఉన్న ఈ ఇల్లులు కాదండి. మనందరం వెళ్ళాల్సిన ఇల్లు ఒకటుంది. ఏంటి చెప్పండమ్మా? పరలోకం. ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి మనందరం? 90వ కీర్తనలో ఏముంది? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. కాబట్టి మన నివాస స్థలం ఆయనేనండి. మనం వెళ్ళాల్సిన చోటు అది. కానీ విచారం ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన మనం మరలా అక్కడికి వెళ్ళగలమో లేదో అనేంత స్థితిలోకెళ్ళిపోతున్నాం. వెళ్ళలేని పరిస్థితుల్లోకెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళలేమని చెప్తున్నాం అంటే, ఈ లోకానికి వచ్చేటప్పుడు వస్తున్నాం గానీ, వెళ్ళేటప్పుడు దేవుని చిత్తానుసారంగా వెళ్ళలేకపోతున్నాం. అందుకే ఈరోజు చాలా మంది ఈ లోకాన్ని ముగించేసరికి పరిశుద్ధత లేని వారిగా, మరి మంచి ప్రవర్తన లేని వారిగా ఉంటున్నారు. దైవజనులను ఒక మాట జ్ఞాపకం చేయనా? మరణించేసరికి మరణించే వ్యక్తి ప రోగముతో మరణించినా పర్వాలేదటండి. ఏవండీ? రోగముతో మరణించిన ఆత్మకు నష్టమేమి లేదట. కానీ పాపముతో మరణిస్తే ఆ ఆత్మకు నష్టము అన్నారు. ఒక వ్యక్తి చనిపోక ముందే ఏవండి
చనిపోకముందు రోగంతో మరణించినా పర్లేదట. కానీ దేనితో మరణించకూడదట అండి? పాపముతో మరణించకూడదు. అంటే మనం ఈ లోకంలో మన పని ముగించుకునేసరికి, ఈ లోకాన్ని విడిచిపెట్టి బయలుదేరేసరికి మనలో ఏముండకూడదమ్మా? పాపం ఉండకూడదు. ఆ పాపాలు కడగడానికే యేసయ్య వచ్చారు. అంటే పరిపూర్ణంగా ఆయన రక్తంలో కడగబడి, ఆయన రాకడకి సిద్ధపడితే, మనం వచ్చినది మరలా తిరిగి వెళ్ళే ప్లేసు ఒకటవుతది. వచ్చింది ఎక్కడి నుంచి? ఆయన దగ్గర నుంచే కదా! ప్రభా తరతరములు మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలమైన ఆయన దగ్గరికే మరలా వెళ్ళాలి అంటే, ఈ లోకంలో ఉండగా ఆయన కొరకు జీవిందాం. కనుక నక్షత్రం ఎంత గొప్ప పని చేసిందో చూడండండి. ప్రవచనాల ప్రకారం యేసయ్య పుట్టినప్పుడు అది పుట్టింది. అలాగే దారి తెలియని ఆ జ్ఞానులకి దారి చూపించింది. దారి చూపించడానికి ఏం చేసిందది? ఆమె దారి చూపడానికి ఏం చేసింది? అది నడిచింది. మీరలా ఎళ్ళిపోండి అనలేదది. అప్పుడప్పుడు మనల్ని ఎవరైనా దారి అడిగితే కూడా ఎళ్లి చూపిస్తామండి అన్ని సందర్భాల్లో? చెప్పండి. వాళ్ళు మనం చెప్తాం దారి. ఇక్కడికొచ్చారు. ఫలానా చోట ఎక్కడ అన్నారు. మీరు చెప్తారు. అలా తిరగండి, లెఫ్ట్‌కి తిరగండి, రైట్‌కి తిరగండి. అలాగ ఇలాగ చెప్తారు. ఆళ్ళకి అర్థం అవ్వలేదు. మరలా చెప్పండి అన్నారు. మరలా చెప్పారు అయినా అర్థం అవ్వలేదు. అయ్యా మాకు అర్థం అవ్వలేదంటే మంచోళ్ళైతే ఏం చేత్తారమ్మా? మంచోళ్ళైతే ఏం చేత్తారు? సరే ఉండండి మేము కూడా వస్తామని చెప్పేసి కూడా తీసుకెళ్తారా లేదా? అమ్మా మరి అవకాశం ఉంటే కూడా తీసుకెళ్తాం. ఈ నక్షత్రం పలానా చోట ఉంది ఎళ్ళిపోండి అనలేదు. ఏవండీ? ఎక్కడ ఉన్నారో యేసయ్య అక్కడి వరకు తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి అక్కడ ఆగింది. ఆగినందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగారు. అలాగే నేను చెబుతున్నాను, ఇతరులకి అలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పడం సులువే. అమ్మా! చెప్పడం సులువే. కానీ మనం ఎలా ఉండాలో ఉండి చూపించడం గొప్ప. అందుకే దైవజనులన్నారు, సేవకులు కూడా ఈ మాటలు వింటున్నారు కాబట్టి, ఒక మాట చెబుతున్నాను. మంచి ప్రవర్తనకు మించిన బోధ లేదు. ఈరోజు బల్లలు ఇరగగొట్టే బోధకులు చాలా మందున్నారండి. మైకులు ఏవండీ అదిరిపోయేలాగా కేకలు వేసే సేవకులు చాలా మందున్నారు. కానీ యేసయ్యకి ఎవరు కావాలో తెలుసండి? మాదిరి కలిగిన సేవకులు కావాలి. అమ్మా! దైవజనులన్నారు. మంచి ప్రవర్తనకు మించిన బోధ లేదు. అప్పుడప్పుడు కొంతమంది సేవకులను చూస్తాం. మైక్ ఇచ్చామనుకోండి బాక్సులు కాలిపోతున్నాయి. అమ్మా! అంటే అంత కేకలేస్తున్నారు. ఏవండీ బల్లలు ఏం చేస్తున్నారో తెలుసండి? ఇంక వాళ్ళ కోపమొస్తే ఏవండీ అంత ఫోర్స్‌తో బల్లలు గుద్దేత్తన్నారన్నమాట. మంచిదే. కానీ నీలో ప్రవర్తన బాగోకపోతే బాక్సులు కాలిపోయినా, బల్లలు పగిలిపోయినా ఏం ఉపయోగం ఉండదు. ఉదాహరణ చెప్పనండి. మరి పొలానికి నీరు కావాలి. నీరు కావాలంటే అమ్మా మరి వర్షం కావాలా? మెరుపులు కావాలా? ఉరుములు, మెరుపులు కావాలా? వర్షం కావాలా? అమ్మా పెద్ద మబ్బులేసేసాయి. పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులొచ్చేస్తున్నాయి. ఓహో! రైతు అనుకుంటాడా? మెరుపులొచ్చేసాయి, ఉరుములొచ్చేసాయి. నా పంట పండేస్తది అనుకుంటాడా? పంట ఎప్పుడు పండుతది? అమ్మా భూమి మీద ఉన్న పంట పండాలంటే ఉరుములు కాదు, మెరుపులు కాదు కావాల్సినయి. ఏం కావాలి చెప్పండి? వర్షం కావాలి. వర్షం కురిస్తేనే పంట పండుతది. మెరుపులు, ఉరుముల వల్ల ఇది ఈరోజు ఏమనుకోకండి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే, ఉరుములు, మెరుపులే తప్ప వర్షం ఉండడం లేదు కొన్ని చోట్ల. నేనంటున్నాను. వర్షం అంటే వాక్యం. వాక్యం కావాలి ముఖ్యంగా. వాక్యానుసారమైన జీవితం కావాలి. కనుక ఎవరికి వారే పరీక్షించుకోండి. నాకు నేనెప్పుడు అనుకుంటాను. నేను బోధిస్తున్నాను గదా! ఆ బోధ నాలో ఉందా లేదా? దైవజనులన్నారు. "నీవు పాటించిందేది బోధించకు. నీవు బోధించిన ప్రతీదీ పాటించు" అన్నాడు. ఏవండీ దైవజనులన్న మాట ఆయన. కాబట్టి మంచి ప్రవర్తనకి మించిన బోధ లేదు అన్నారు. కనుక బోధ కంటే ప్రవర్తన ముఖ్యం. నేనంటున్నానమ్మా, మనం బైబిల్ చదువుతాం. అన్యులు ఏం చదువుతారో తెలుసా? చెప్తారా ఎవరైనా? మనం ప్రభువు గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదువుతున్నాం. ప్రభువు గురించి అన్యులు తెలుసుకోవాలంటే వాళ్ళకి బైబిల్ ఇస్తే బైబిల్ చదవరు. అవసరమైతే చింపేస్తారు, కాల్చేస్తారు. కానీ మనల్ని చదువుతారండి వాళ్ళు. మనల్ని చూచినప్పుడు అన్యులకి ఏం కనబడాలి చెప్పండి? యేసయ్య కనబడాలి. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన మాట, మన ప్రవర్తన, మన జీవితం ఒక మాదిరైపోవాలండి. ఆ నక్షత్రం ఎలాగ నడిపించిందో ఎంత సంతోషమైపోయింది. అత్యానందభరితులు. మామూలు ఆనందం గాదు. నక్షత్రం చూసేసరికి అత్యానందం. ఎందుకంటే 2 సంవత్సరాలు పడ్డ ప్రయాస ఆ నక్షత్రాన్ని చూడగానే పటాపంచలైపోయింది. అలాగే మనం చూసేసరికండి కొంతమంది బాధ పోవాలి. నేను మాట అన్నా ఎవరేమనుకోకండి. ఒక్కొక్కసారి మనల్ని చూత్తేనండి ఎదుటోళ్ళ బాధ పెరుగుతది. ఓరి బాబోయ్! వీడొచ్చాడా అనుకుంటాం. అంటే మనల్ని చూసినప్పుడు ఇతరులకి ఏం పెరుగుతుంది? బాధ. బాధ పెరగాల, బాధ తగ్గాల. ఎప్పుడైనా సరే మనల్ని చూడగానే ఎవరైనా అంత సంతోషం రావాలండి. మనల్ని చూడగానే వాళ్ళ మొఖాలు ప్రకాశించాలి. సంతోషంతో నింపాలి. కొంతమందిని చూసేసరికమ్మా ఆటోమేటిక్‌గా ఏమొచ్చేద్ది మనకి? మాట్లాడండమ్మా. నీరసం వచ్చేద్దా లేదా? బాధొచ్చేద్దా? కోపం వచ్చేద్దా లేదా? నన్ను చూసి గాని అలాగ గాని వచ్చిందా మీకు?
లేదు కదా! ఇంకొంచెం ఎక్కువ సేపు చెప్పానంటే అలా కూడా వచ్చేసే అవకాశం ఉంది. సరే ముగిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ పూర్తి చేయాలని కొంచెం టైం తీసుకున్నాను. సరే ఏదైనా మనల్ని ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు సంతోషించాలి. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషం అన్నారు గదా! అలాగే మనం పుట్టినందుకు కూడా దేవునికి సంతోషం. అలాగే మరి మనుషులకి సంతోషం కలిగిస్తే అదే గొప్ప భాగ్యం. నక్షత్రం యేసయ్య కోసం పుట్టింది. యేసయ్య కోసమే నడిచింది. యేసయ్య ఉన్న చోటికే నడిపించింది. మనం కూడా యేసయ్య కోసం పుట్టినోళ్ళమే. అమ్మా! మనం ఈ లోకానికి ఎందుకొచ్చామో తెలుసా? దేవుని మహిమ కొరకొచ్చాం. ఆయన మహిమపరచడానికి వచ్చాం. కానీ ఈరోజు ఆయన్ని మహిమపరచకుండా మన మహిమలు వెతుక్కుంటున్నాం. మన ఘనతలు వెతుక్కుంటున్నాం. మనకు మనము ఏవేవో చేసుకుంటున్నాం. వద్దు. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. చేద్దాం. నక్షత్రం ఏం చేయాలో అది చేసిందండి. ఈరోజు అందుకే కదా మనం చెప్పుకుంటున్నాం నక్షత్రం గురించి. అందుకే కదా చూడండి మన మందిరం మీద కూడా పెద్ద నక్షత్రాన్ని పెట్టాం. ఏమండి? అలాగే మీ ఇళ్ళ దగ్గర కూడా నక్షత్రాలు పెట్టుకున్నాం. నక్షత్రం పెట్టుకోవడం గొప్ప కాదు. ఆ నక్షత్రానికున్న గుణగణాలు ఫాలో అవుదాం. మరి చాలా ఉన్నాయి నక్షత్రం గుణాలు. కానీ కొన్ని మనకి చెప్పాను. పుట్టింది, ఏవండీ? మరి ప్రకాశించింది. అలాగే నడిచింది, నడిపించింది. ఏవండీ? దారి చూపించింది. ఇంకా ఆనందానికి కారణమైంది. ఇలా చాలా లక్షణాలున్నాయి అందులో. కానీ ఈరోజు మన హెడ్డింగ్‌లో మరి అది మరి ఇలా ఉదయించింది. రెండవది నడిచింది. మూడవది నడిపించింది. మనం కూడా యేసయ్య కొరకు ఉదయించడం అంటే పుట్టడం. యేసయ్య కోసం పుడదాం. యేసయ్య కోసం నడుద్దాం. యేసయ్య కోసం నడిపిందాం. యేసయ్య ఉన్న చోటే జీవిద్దాం. అలాంటి ధన్యత, అలాంటి భాగ్యం నక్షత్రమయ్యున్న యేసయ్య మనందరికి అనుగ్రహించి, మనలను కూడా నక్షత్రాలుగా మార్చి, ఆయన రాజ్య వారసులుగా చేసే ధన్యత ఈ వర్తమానం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నీవు అందించిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు. నిజమే నాయనా, నక్షత్రం గురించి మేము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది చెబుతూ ఉన్నారు. కానీ నాయన ఈరోజు ఆ జ్ఞానులు నాయనా తమ దేశము నుండి ఈ యొక్క ఇస్రాయేల్ దేశానికి రావడానికి కారణం ఆ నక్షత్రమని, ఆ నక్షత్రం గురించి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనమని, ఆ ప్రవచనాన్ని బట్టి వారు యెరూషలేము వచ్చారని, యెరూషలేము వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పుడతారో మరలా మరో ప్రవచనం ద్వారా హేరోదు తెలుసుకున్నాడని, హేరోదు చెప్పిన మాటను బట్టి వారు బయలుదేరి నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ప్రభువా మీరున్న చోటికి వెళ్ళి నిన్ను పూజించారని, సంతోషంతో తమ దేశాలకు వెళ్ళారనే సంగతులు ఈరోజు మేము విన్నాం తండ్రి. నాయనా కొన్ని క్రొత్త విషయాలు కూడా మేము నేర్చుకున్నాం. ఈ మాటల ద్వారా బలపడే ధన్యత ఇవ్వండి. ఏదైనప్పటికీ నీ వాక్యం నుంచి ఒకటే మేము నేర్చుకుంటున్నాం. నక్షత్రం పుట్టింది నీ కోసం. నక్షత్రం నీ కోసం నడిచింది. నీవున్న చోటకి నడిచింది. అలాగే నక్షత్రం కొందరు జ్ఞానులను నాయన నీవున్న చోటకి నడిపించి వారి ద్వారా గొప్ప ఘనత. నిజమే. ఆ జ్ఞానులైన వారే తిరిగి తమ దేశాలకు వచ్చి నిన్ను గురించి ప్రకటించారు. తూర్పు దేశాలంటే మా దేశాలే. చాలా మంది బ్రిటిష్ వారి వలన మా దేశానికి ఈ క్రైస్తవం వచ్చిందనుకుంటున్నారు. లేదు లేదయ్యా. బ్రిటిష్ వారి కంటే ముందుగా తోమా గారి ద్వారా వచ్చింది. తోమా గారి కంటే ముందుగా ఈ తూర్పు దేశపు జ్ఞానుల ద్వారానే నాయన నిన్ను గురించి అన్య దేశాలలో ప్రకటించబడిందయ్యా. మొదటి సువార్థికులైపోయారు వాళ్ళు. నాయన మొదటిగా నిన్ను గురించి సాక్షులైపోయారు. ఎంత ధన్యత నాయన, ఎంత ధన్యత. అలాంటి జ్ఞానుల వల్లే మమ్మను కూడా ఉంచి నాయన మేము కూడా నాయన అలా ప్రకటించే వారం అవ్వాలి. నక్షత్రాల వల్లే మమ్మనుంచి నాయన నీ పని చేసే వారంగా మమ్మను వాడుకోండి. నీ కొరకు ప్రకాశించే నక్షత్రాలుగా చేయమని నక్షత్రమై ఉన్న యేసయ్య పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా బ్రిటిష్ వారి ద్వారా కాదు మనకి ప్రభువు తెలిసింది. అలాగే తోమా గారి ద్వారా కూడా కాదండి. బ్రిటిష్ వారి కంటే, తోమా గారి కంటే ముందే ఈ తూర్పు దేశపు జ్ఞానులే రక్షకుని ప్రకటించారండి. అది చరిత్ర ఆధారం. కాబట్టి జ్ఞానులు చేసిన పని అంత గొప్పది. నక్షత్రాన్ని బట్టి. ఆ నక్షత్రమే గాని ఆ రోజు లేకపోతే జ్ఞానులు ఏమయ్యేవారు చెప్పండమ్మా? హేరోదు చేతిలో చనిపోయి ఉండేవారు. ఒకవేళ హేరోదు దగ్గరికి వెళ్ళకపోతే వీళ్ళు తమ దేశానికి మరలా విచారంగా వచ్చి ఉండేవారు. ఈ నక్షత్రమే కదా దారి చూపించింది. అలా ఉందామండి. ఆ దీవెన పొందుకుందాం. సరే.